అనంతపూర్లోని శక్తి సాయి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర విద్యాలయ స్కూల్ను తక్షణమే కాలనీ నుంచి తొలగించాలని శక్తి సాయి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శక్తి సాయి నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో స్కూల్ ఏర్పాటు చేయొద్దని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారికి, మండల అధికారికి ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. స్కూల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం వలన కాలనీ వాసులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. స్కూల్ ని కాలనీ నుంచి తొలగించాలని నిరసన తెలుపుతున్నా మాపై కేసులు పెడతామని స్కూల్ యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా స్కూల్ పక్కన పార్క్ లో పాము పుట్ట కూడా ఉంది. దీనివల్ల పిల్లలకు ప్రాణహాని కూడా కలగవచ్చు అని గుర్తు చేశారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపల్ వివరణ. ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ శక్తి సాయి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో మరియు కాలనీ వాసులతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నా. కాలనీ వాసులు కాకుండా పక్కనే సాయి విద్యానికేతన్ స్కూల్ టీచర్లు నిరసన చేస్తున్నారు. దీనిపైన మేము కంప్లైంట్ చేసి ప్రతి ఒక్కరికి నోటీసు వెళ్లే విధంగా చూస్తామన్నారు. మా స్కూల్ కు అన్ని పర్మిషన్లున్నాయి. ఒక ట్రాఫిక్ ఎన్ఓసి స్టాప్ అయింది. సిపి మేడం కొత్తగా రావడం వల్ల అన్ని ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలో అది కూడా తీసుకుంటున్నామన్నారు. వాళ్ళు ఇలా యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు చాలా న్యూసెన్స్గా ఉందండి. అసలు ఆ బిల్డింగ్ అంత చుట్టూ ఇండ్లు ఉన్నప్పుడు అసలు స్కూల్ మధ్యలో ఎవరి పర్మిషన్తో పెట్టుకున్నారా? ప్రూఫ్ చూపించమనండి. ప్రూఫ్ ఆ పేపర్లో అని చూపిస్తే తర్వాత సంగతి ఆలోచన. ఏమీ లేకుండా అలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సీనియర్ సిటిజన్స్ బస్సు పార్కింగ్ కూడా లేదు. మొన్న మా ఇంటి ముందు ఆపారు బస్సు. నేనే ఏంటంటే ఇక్కడ అంటే వాళ్ళు పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్డుకు పార్కింగ్ లేదు, పిల్లలకు ప్లే గ్రౌండ్ లేదు. అసలు ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు స్కూల్ పెట్టుకున్నారు. అసలు ఏ విధమైన ప్రాపర్టీ కూడా వాళ్ళ దగ్గర లేదు. అసలు ఏ ఉద్దేశంతో పెట్టుకుంటున్నారో కూడా అది గవర్నమెంట్ అసలు ఎలా వాళ్ళకి శాంక్షన్ చేసిందో కూడా తెలియదు. ఆఫీసుల చుట్టూ పెద్ద పెద్ద సార్ల చుట్టూ కూడా తిరుగుతున్నా కూడా వాళ్ళు అసలు స్పందించట్లేదు. చీమ కుట్టినట్టయినా లేదు. అసలు అది ఎంతవరకు కరెక్టో మీరే స్పందించండి. అసలు వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు అని మేము పోలీస్ కేసు పెడతాం, బెదిరిస్తున్నాం. అసలు ఇంతవరకు పార్కింగ్ లేదు, ఏమి లేదు. రేపు పొద్దున బస్సులు ఎట్లా వస్తాయి? అసలు పబ్లిక్ పార్క్ తీసుకొని నేను స్కూల్ పార్క్ వాడుకుంటాను అంటే మరి పబ్లిక్ ఎందుకు పార్క్ ఉంది? పర్మిషన్ తెచ్చుకోవాలి. పార్క్ కి స్కూల్ వాడాలంటే పార్క్ ఉండాలి. పార్క్ కొన్ని సంవత్సరాల నుంచి సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తూ సీనియర్ సిటిజన్స్ ఉండే వాళ్ళు పార్క్ ఎలా తీసుకుంటారు? అసలు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ ఉందని పార్క్ తీసుకోవడానికి? అసలు స్కూల్ వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా పార్క్ తీసుకోవడానికి? అది ఎంతవరకు కరెక్ట్? ఎడ్యుకేషన్ వాళ్ళు చేయవలసిన పనేనా అది? మరి ఆవిడ స్కూల్ నడుపుతుంది, ఎడ్యుకేట్ చేయాలి కదా. పిల్లలకి ఎడ్యుకేట్ చేసే ఆమెనే రూల్స్ తప్పి చేస్తే మరి ఫర్దర్గా ఎలా పిల్లలు ఎదుగుతారు? మరి వాళ్ళే పోలీస్ కేసు పెడతా ఉంటున్నాం. వాళ్ళ ప్రెమిసెస్లో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని మేము ఇట్లా అబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీస్ కేసు పెడతా అంటున్నారు. అసలు మా కాలనీలో ఎవరికి ఇష్టం లేదండి. అసలు హలో అండి, నా పేరు మాధురి. నేను ఇక్కడ శక్తి సాయి నగర్లో ఉంటాను. వీ హ్యావ్ ఎన్ ఇష్యూ ఇస్ దాట్ స్కూల్ పెడుతున్నారు. పబ్లిక్ ఇది స్కూల్ కాలనీ ఏరియాలో స్కూల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలనీ పర్మిషన్ అనేది లేదు. కాలనీ వితౌట్ పర్మిషన్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ ప్రకారం రూల్స్ ప్రకారం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. అండ్ ఫైర్ వాళ్ళది కూడా ఎలా పర్మిషన్ వచ్చింది? వితౌట్ డియూ పర్మిషన్ ఫస్ట్ ఫైర్ వాళ్ళు ఎలా ఇస్తారు? అండ్ మోర్ ఓవర్ ఆ పబ్లిక్ ఉన్న ఒక పార్కును కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నారు. This is not at all fair and we need the justice on this. They should not open on this. అన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ కాలనీ వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు. దిస్ ఇస్ ద పీస్ఫుల్ ప్లేస్ టు టేక్ ద రెస్ట్ ఫర్ దమ్. అండ్ స్కూల్ రన్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్. మీరు ఎప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు? అసలు ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు స్కూల్ మీద? పాస్ట్ 6 months షీ ఈస్ బిసైడ్ హర్ స్కూల్ పక్కనే ఉంటారు వాళ్ళ హౌస్ వీళ్ళది. అండ్ దే ఆర్ యూజింగ్ ద బౌండరీ వాల్ కూడా వాళ్ళు కామన్ వాల్ యూజ్ చేసుకుంటున్నారు. షీ ఈస్ ద మరి పెద్దగా వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దే హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్. అండ్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలనీ పర్మిషనే లేదు. హౌ కెన్ దే కెన్ స్టార్ట్ ద స్కూల్? ఎవరు పర్మిషన్ లేదు. ఇఫ్ దే హ్యావ్ ద పర్మిషన్స్, ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్, ఆస్క్ దెమ్ టు షో ఆన్ ద పేపర్స్. ఎవరెవరికి ఫిర్యాదు చేశారు? అధికారులు మీకు ఏమైనా స్పందించారు దీని మీద? డిఈఓ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను సార్ 2 సార్లు. ఈ ప్రజా వేదికకు వెళ్ళాము. ఇంతమందిని కూడా అందరి దగ్గరికి వెళ్ళాను సార్. అయినా కానీ అసలు
స్టిల్ వాళ్ళు అడ్మిషన్స్ అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నారు, అన్నీ కంటిన్యూ చేస్తున్నారు సార్. కొంచెం ఏదో రకంగా ట్రై టు స్టాప్ దిస్ సార్. Stop this or let them shift. Let them First shift of all, they don't have any they right don't to have any start the permission. school. They don't have any permission for that school. If at all it is there, let them show that. They are not showing. That is the main problem. Okay, sir. సో ఇక్కడ అసోసియేషన్లో మేము ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అండ్ మాకు పర్మిషన్ కూడా వచ్చింది కాలనీ తరఫు నుంచి. ఓకే, మినీ మేడం ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేశారని మాకు తెలిసింది. సో ఆ మేడంని కూడా మేము కలిసాము. మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. సైన్ చేయమంటే ఏమన్నారంటే, నేనే కంప్లైంట్ రేజ్ చేశాను కాబట్టి నేనే సైన్ చేస్తే బాగుండదు, అందరూ సైన్ చేసి అందరూ యాక్సెప్ట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు అని మాకు హామీ ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది మరి, ఆమె ఆ స్కూల్ వాళ్ళతో ఎందుకు లింకప్ అయిందని మాకు తెలియదు. సో మేము ప్రతి వాళ్ళతోని కలిసాము. ఎప్పుడైతే మాకు కాలనీ నుంచి ఇట్లా పర్మిషన్ కావాలి అన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము, మేము కౌన్సిల్ చేసుకున్నాము. వాళ్ళు కూడా అన్నారు స్కూల్ అంటే మంచిదే మేడం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నారు. ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ అండ్ సైన్ కూడా చేశారు. ఆ సందర్భంగా మాకు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు దట్ స్కూల్ వాళ్ళు ఒక రెసిడెన్స్లో నడిపిస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని పేరెంట్స్ మేము ఎవరైతే కలిసామో వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అంటే ఫ్యామిలీ పరంగా ఉన్నప్పుడు అక్కడ స్టడీ ఏ విధంగా వెళ్తుంది అంటే మేము ఆ స్కూల్ని పాయింట్అవుట్ చేయడము ఏదో చేస్తలేము. కానీ మాకు ఎప్పుడైతే మేము పేరెంట్స్తో మాట్లాడామో, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడామో, అప్పుడు వాళ్ళు రైజ్ చేశారు, వాళ్ళు రెసిడెంట్లో నడిపించేటప్పుడు మీరు ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు, మీ పైన వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు అనేది మాకు కూడా సజెషన్స్ ఇచ్చారు. మరి అదెంతవరకు కరెక్ట్? ఇప్పుడు స్టాఫ్ వచ్చారు, యాక్చువల్గా కాలనీ వాళ్ళు రాలేదు. ఇది కూడా ఒకటి మిస్టేక్. వస్తే కాలనీ వాళ్ళు రేస్ చేయాలి, అవునా కదా సార్? కానీ ఒక స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ టీచర్స్ని ఎలా తీసుకొస్తారు? వాట్ రైట్ దే హ్యావ్? అండ్ మనకు పక్కకున్న నేబర్ ఎవరైతే ఉన్నారో మరి ఆమె ఎందుకు ఆ స్కూల్ని అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని తెచ్చి ఇక్కడ అలా చేయడం ఏంటి ఆమె ఉద్దేశం? ఓకే, ఇంకో దాంట్లో మాకేం తెలిసింది అంటే, ఈ ఓనర్కిను ఆమెకి ఏదో ప్రాబ్లం ఉందంట. అది వాళ్ళు ఓనర్తో చూసుకోవాలి. మా దగ్గర వచ్చేసి మాతో ఇలా చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. అండ్ మేము ఆమెను అడిగాము, మేము అడగకుండా కూడా ఏం చేయలేదు. వీ రిక్వెస్టెడ్ హర్, షీ యాక్సెప్టెడ్ ఆల్సో. స్కూలే కదా మేడం, మంచిదే కదా, నడిపించండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అన్నారు. సైన్ చేయమంటే మాత్రం అది అన్నారు, ఎందుకంటే నేనే కంప్లైంట్ పెట్టి నేనే విత్డ్రా చేస్తే కరెక్ట్ కాదంటే దానికి కూడా మేము యాక్సెప్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు కాలనీలో అందరూ సైన్ చేశాక దెన్ షీ హ్యాస్ టు యాక్సెప్ట్. మేము ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళాము, హీ ఆల్సో యాక్సెప్టెడ్. ఓకే మేడం, మీరు ఏ బారో ఏదో చేస్తలేరు కదా, మీరు స్కూలే కదా నడిపిస్తున్నారు, ఎవ్రీవన్ యాక్సెప్టెడ్. తర్వాత ఎందుకు మళ్ళీ రైజ్ చేయాల్సి వస్తుంది? వై మేడం ఈజ్ ఇన్వాల్వింగ్ దట్ స్కూల్? అండ్ ఆ స్కూల్ టీచర్స్ రావడం కూడా కరెక్ట్ కాదు. సో నేను వాళ్ళపైన కూడా నేను అలిగేషన్ చేస్తాను, నేను మళ్ళీ కంప్లైంట్కి వెళ్తాను. ప్రతి ఒక్కరికి నోటీస్ వెళ్ళేలాగా నేను చూస్తాను. పర్మిషన్స్ ఉన్నాయి సార్, ఓన్లీ ట్రాఫిక్ ఎన్ఓసి స్టాప్ అయింది, అది కూడా అంటే అన్ని ప్రొసీడింగ్ చెకింగ్ అంతా అయిపోయింది. అది ఎందుకు స్టాప్ అయింది అంటే, మనకి సిపి మేడం సుమతి మేడం గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. షీఈస్ గోయింగ్ త్రూ ద ఫైల్స్. అంటే మాకు తెలిసిన మాదే కాదు, చాలా ఉన్నాయి, ఆమె ఇంకా చూస్తున్నారు. అంటే ఆమె కూడా పరిశీలించాలి కదా అన్ని, ఆమె చేశాక వస్తుంది అని అయితే మాకు అన్నారు. మన కాలనీ వాళ్ళే కదా, శక్తి సాయి నగర్ కాలనీ వాళ్ళే, ప్రెసిడెంట్ గారే మాకు పర్మిషన్ ఇచ్చారు. ప్రతి పేరెంట్ ప్రతి వాళ్ళు కూడా మేము తీసుకున్నాం. శ్రీ సాయి నికేతన్ వాళ్ళే కదా, ఇక్కడ సాయి నికేతన్ వాళ్ళు ఇక్కడ వచ్చారంట, సాయి విద్యా నికేతన్ వాళ్ళు. ఆ స్కూల్ వాళ్ళు తెలియదు సార్, ఇప్పుడు వాళ్ళు వీళ్ళతో నడిపిస్తున్నారా, కాలనీ మేడం వల్ల వాళ్ళతో వెళ్ళి మరి చేస్తున్నారా మనకు తెలియదు. తెలియని విషయంలో మనము తెలుసు అని మనం అనలేము. బట్ ఎందుకు రావడం, అదే నేను అంటున్నాను. ఓన్లీ పక్క నేబర్ చేస్తున్నట్టు మాకు ఇప్పుడు సార్ కాలనీ అంటే కాలనీ వాళ్ళు రావాలి, ఆ స్కూల్ వల్ల ఎందుకు రావాలి అనేది దాంట్లో టీచర్సే ఉన్నారు. మాకు యాక్సెప్ట్ చేశారు కదా సార్. ఏందా అదే ఆమెనే సౌదామి మేడం, ఆమెనే కదా, నేను అదే అంటున్నాను. హౌస్ ఓనర్ తోనే సమ్ ఇష్యూస్ అంట. మేడం గారు